చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్‌పై అయితే ఆదివారం దాడి జరిగింది. ఆలయ సమీపంలోని రంగరాజన్ ఇంటికైతే 20 మంది వ్యక్తులైతే వచ్చారు. వచ్చి రామరాజ్య స్థాపనకు సహకరించాలని చెప్పేసి కూడా రంగరాజన్ డిమాండ్ చేశారు. మనకు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రంగరాజన్ అక్కడ కింద కూర్చొని ఉంటే ఒక వ్యక్తి అయితే "నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటి?" అని చెప్పేసి కూడా రంగరాజన్‌ను ప్రశ్నిస్తున్నట్లు కూడా మనకు వీడియోలో అయితే కనిపిస్తుంది. రామరాజ్య స్థాపనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ వ్యక్తి రంగరాజన్ అడుగుతున్నట్లు కూడా మనకు వీడియోలో కనిపిస్తుంది. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో అయితే దాడి చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే రంగరాజన్‌పై దాడి చేస్తున్న క్రమంలో అతని కుమారుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయగా కుమారునిపై కూడా దాడి చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో ఆ దాడి తర్వాత 20 మంది అక్కడి నుంచి వెళ్ళిపోగా రంగరాజన్ కావచ్చు, అతని కుమారుడు కావచ్చు, అలాగే ఆలయ సంబంధించి కమిటీ కావచ్చు పోలీసులకు వీళ్ళైతే ఫిర్యాదు చేశారు. మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు. మనం చూసుకోవచ్చు సీసీ కెమెరాల ఆధారంగా అయితే 20 మంది ఆలయ సమీపంలోని రంగరాజన్ ఇంట్లోకి వెళ్తున్నట్లయితే సీసీ కెమెరాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా వీర రాఘవరెడ్డి అనే నిందితుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి అయితే ఒక రామరాజ్య స్థాపన అనే సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రైవేట్‌గా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పలువురిపై దాడులు చేస్తున్నట్లు కూడా వీర రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీర రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. రంగరాజన్ బెదిరించిన వ్యక్తి కూడా వీర రాఘవరెడ్డి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు వీడియోలో రంగరాజన్ కింద కూర్చొని నమస్కారం పెడుతుంటే వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి గడ్డం అలాగే చాలా నెత్తి జుట్టు వేసుకొని అయితే చాలా భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు కావచ్చు, కొన్ని శ్లోకాలు కావచ్చు వల్లిస్తూ కొన్ని పాటలు పాడుతూ కూడా రామరాజ్య స్థాపన గురించి మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చిలుకూరు బాలాజీ ఆలయం చాలా ఫేమస్. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కాకుండా తెలంగాణ అలాగే తెలుగు రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఆలయానికి వచ్చి ఈ నేపథ్యంలోనే రంగరాజన్‌పై దాడిని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతానికైతే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.